తగ్గేదేలే చాలా కాలంగా పాపులర్ అయిన పదం. చాలామంది అన్కాన్షియస్గా ఈ పదం వాడేస్తూ ఉంటారు. ఇలాంటి పదం వాడినప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్, మన పట్ల మనకు ఏర్పడే నమ్మకం ఇంటర్నల్గా ఏ అన్ఫుల్ఫిల్డ్ యాస్పెక్ట్ని కొన్ని క్షణాల పాటు కవర్ చేస్తుంది అనే సైకలాజికల్ డ్రామా అనేది చాలా మందికి తెలియదు. ఏదో బాగుందో వాడేస్తున్నాం ఇలా అన్నప్పుడు ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకంటే ఒక అప్పర్ సెన్స్ ఆఫ్ కంట్రోల్ వచ్చింది అని చెప్పేసి అనే భావనలో ఉంటూ ఉంటాం. ఇది మాత్రమే కాదు, రకరకాల స్టైల్స్ మెయింటైన్ చేయటము, రకరకాలుగా యూనిక్గా మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవాలనుకోవటం, హెయిర్ స్టైల్ మార్చుకోవటం, భిన్నంగా డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవటము, ఇవన్నీ కూడా న్యాచురల్ స్టేట్ నుంచి వచ్చేవి కాదు. ఐఎమ్ నాట్ టీచింగ్ ఎనీబడి. సింప్లీ ఒక మనిషి అంతరంగంలోకి వెళితే కప్పి పెట్టుకునే ఎన్నో యాస్పెక్ట్స్ ఉంటాయి. ఆ యాస్పెక్ట్స్ని కప్పి పెట్టుకోవటం కోసం బయటకు ప్రొజెక్ట్ చేసే యాస్పెక్ట్సే, ఎలిమెంట్సే స్టైలు, మేనరిజము, వాడే పదాలు, నేర్చుకునే స్కిల్స్, నిరంతరం పురుగులాడడం. వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక మనిషిలో 2 మెంటల్ స్టేట్స్ ఉంటాయి. ఒకటి, ఈ క్షణం నేను చాలా ప్రశాంతంగా, సెంటర్డ్గా, చాలా కాన్ఫిడెంట్గా, ఎలాంటి ఇన్స్టెబిలిటీ లేకుండా నిశ్చలంగా ఉండటం అనేది ఒక న్యాచురల్ స్టేట్. అది ఉన్నవాళ్ళు, ఆ స్థితికి చేరుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా తమను తాము పవర్ఫుల్ వ్యక్తులుగా బయట ప్రజెంట్ చేసుకోవాలి అనే తపన ఉండదు. ఎందుకంటే బై డిఫాల్ట్ వాళ్ళు చాలా కామ్గా ఉన్నారు, చాలా స్థిరంగా ఉన్నారు. వాళ్ళ పట్ల వాళ్ళకు సంపూర్ణమైన నమ్మకం ఉంది, మెంటల్ క్లారిటీ ఉంది, మంచి ఇంటలెక్ట్ ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు దే నో నీడ్ టు గెట్ ద ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్. ఒక యాక్షన్ చేసి, ఒక స్కిల్ని ప్రదర్శించి, ఒక పదాన్ని వాడేసి, ఒక స్టైల్ని అనుకరించి, దానిని సొసైటీలోకి ప్రొజెక్ట్ చేసి, సో ఎంత గొప్పగా నేను ఉన్నాను అని చెప్పేసి ఎక్స్ప్రెషన్ అసలు అవసరమే లేదు. ఎందుకంటే ఈ ఎక్స్ప్రెషన్ అంతా ఎలా ఉంటుందంటే, బయట నుంచి పీపుల్ యాక్సెప్టెన్స్ వస్తే ఆటోమేటిక్గా ఇంటర్నల్ సెల్ఫ్ ఎస్టీమ్ ఏదైతే లేదో, ఇంటర్నల్గా కాన్ఫిడెన్స్ ఏదైతే లేదో, అదంతా కూడా ఫుల్ఫిల్ అయినట్లుగా భావిస్తూ ఉంటారు. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, లోపల ఉండే అగాధాలు పూడ్చుకోవడం కోసం ఎక్స్టర్నల్గా ప్రిటెండ్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు. సో అందుకనే సినిమాల్లో కావచ్చు, వీటన్నిటిలో, సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు, థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు బా ఎంత గొప్ప మూవీనో కదా, హీరో లాగా, ఐఎమ్ ద హీరో అని చెప్పేసి దే రెజనేట్ విత్ ద ఎనర్జీ ఆఫ్ ద హీరో. ఎందుకంటే ఆ యాక్షన్ సీన్స్, హీరోయిజము, ఎలివేషన్ సీన్స్, నువ్వు దేవుడు స్వామి అని చెప్పేసి పక్కన సైడ్ క్యారెక్టరు హీరో వైపు ఇలా ఆకాశంలోకి చూస్తూ అంటుంటే కనుక ఇంటర్నల్గా మన ఈగో సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే బికాస్ వీఆర్ ఇన్ ద సేమ్ ఎనర్జీ ప్యాటర్న్ విత్ ద హీరో. సో ఇప్పుడు హీరోనే మనం అనుకుంటున్నాం. కొంత స్టోరీ టెల్లింగ్లో
పాత్ర నేరేషన్ కంప్లీట్ అయిన తర్వాత, సినిమాలోకి పూర్తిగా ఇన్వాల్వ్ అయిన తర్వాత మన ఐడెంటిటీ అనేది పూర్తిగా మన యొక్క సోషల్ స్ట్రక్చరు, మన ఎమోషనల్ స్టేటు, అసలు మనమేంటి అన్నది మర్చిపోయేసి మనమే హీరోగా ఫీల్ అవడం స్టార్ట్ చేస్తాం. సో ఆ కాసేపు సినిమా చూసిన కాసేపు మన లోపల ఉండే అగాధాలన్నీ, నమ్మకం లేకపోవటాలన్నీ హీరోతో పర్సానిఫై అవుతాయి. సో థియేటర్ నుంచి వచ్చి ఒక అరగంట గంట, కొన్ని పవర్ఫుల్ మూవీస్ అయితే ఒక రోజు పాటు పూర్తిగా కూడా ఒక ప్రత్యేకమైన ట్రాన్స్లో ఉంటారు. ఒక భిన్నమైన స్థితిలోకి, ఉన్న స్థితి మానేసి భిన్నమైన స్థితిలోకి, భిన్నమైన పదాల్లోకి వెళ్ళేసి మనం ఐడెంటిఫై అవుతున్నామంటే ఉన్న స్థితిలో ఏదో లోపం ఉన్నట్టు లెక్క. ఈ పదాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. నాలో కాన్ఫిడెన్స్ లేకపోతే, మనలో కాన్ఫిడెన్స్ లేకపోతే నిరంతరము కూడా ఒక పని చేయటము, వాళ్ళేమంటున్నారు వీళ్ళేమంటున్నారు, అదే యాక్సెప్టింగ్ మీ అని చెప్పేసి అని వ్యాలిడేషన్ లూప్లో మెకానిజంలో బతికేసేస్తూ ఉంటాం. వ్యాలిడేషన్ రాకపోతే కనుక ఇంటర్నల్గా ఇంకాస్త పెయిన్ఫుల్గా ఉంటుంది. వ్యాలిడేషన్ వస్తే కనుక ఇంకాస్త ఉత్సాహభరితంగా ఉంటుంది. సో తెలియకుండానే మనుషులు ఈ లూప్లో ఇరుక్కుపోతూ ఉన్నారు. మరి నిజమైన సెంటర్డ్నెస్ అంటే ఏంటంటే, సొసైటీలో అందరి యొక్క ఆమోదానికి ఎవరో నన్ను అప్రూవ్ చేయాలి, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది నన్ను అప్రూవ్ చేస్తేనే నేను హీరోను అనే మానసిక స్థితి నుంచి, when you have complete understanding about your soul, ఇంటర్నల్గా ఏ భావోద్వేగము ఎనర్జీ ప్యాటర్న్గా లాగివేయకుండా చాలా స్థిరంగా ఉండగలిగిన రోజున సినిమా డైలాగులు అవసరం లేదు, తగ్గేదేలే అని, మనుషులు అవసరం లేదు, షాపింగ్ మాల్స్కి వెళ్ళేసేసి డబ్బులు ఖర్చు పెట్టేసి ఐఎమ్ క్యాపబుల్ టు షాప్ ఎలాట్ అని చెప్పేసి అనుకోవాల్సిన పని లేదు, 10 మందిని వేసుకొని పబ్బుకి వెళ్ళాల్సిన పని లేదు. సింప్లీ ప్రపంచం తల్లకిందులైపోయినా కూడా యు ఆర్ వెరీ సెంటర్డ్. మీ లోపల ఆ నిశ్చలత్వం మెయింటైన్ అవుతూ ఉంటుంది. దానికి మెడిటేషన్ లాంటివి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. నిజంగా వ్యక్తిగతంగా నాకు ఆ స్టేట్ తెలియకముందు ఉన్న లైఫ్కి ఇప్పుడున్న లైఫ్కి ఎంతో డిఫరెన్స్ ఉంది. ఎమోషనల్గా ఇలా అప్స్ అండ్ డౌన్స్ అవ్వటం అనేది, ఈ వేవ్ ఫామ్లో అవ్వటం అనేది, ఇదంతా కూడా లైఫ్ అనుకుంటున్నాం. స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఎగ్జిబిషన్ తగ్గిపోతుంది, ప్రదర్శించుకోవడం తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుందంటే అహం అనేది ఫీడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అసలు అహం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, చాలామందికి ఫలానా వ్యక్తికి అంత డబ్బు ఉంది కాబట్టి, అంత టాలెంట్ ఉంది కాబట్టి వాడికి అహంతాలకు ఎక్కింది అంటారు. యాక్చువల్లీ డబ్బు టాలెంట్ ఉండటం వలన వచ్చింది కాదు అహం. తన లోపల ఉండే ఇన్సెక్యూరిటీని కప్పిపెట్టుకోవటం కోసం విపరీతంగా డబ్బు సంపాదించి రాత్రింబగళ్ళలో కష్టపడేసి టాలెంట్ పెంచుకొని ఐ యామ్ వెరీ కాన్ఫిడెంట్, ఐఆమ్ వెరీ వర్త్ఫుల్ అని చెప్పేసి అని సొసైటీకి ఎక్స్టర్నల్గా ప్రూవ్ చేసుకొని సొసైటీ నుంచి వ్యాలిడేషన్ పొంది తన ఇంటర్నల్గా ఉండే ఇన్సెక్యూరిటీని ఐఆమ్ క్యాపబుల్ అని చెప్పేసి దాన్ని పైన ఆయింట్మెంట్ పూసుకోవటం లాంటిది ద పొజిషన్స్ ద టాలెంట్ ఇట్ సెల్ఫ్. నేను అందరిని అలా కేటగరైజ్ చేయట్లేదు, కానీ టాలెంట్ అనేది బై డిఫాల్ట్ న్యాచురల్ స్టేట్లో రావాలి.
ఎలాంటి ఒత్తిడి లేకుండా రావాలి, చాలా ఫ్రీడమ్ నుంచి రావాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టాలెంట్ ఎలా ఉంటుందంటే లోపల ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఈ ఇన్సెక్యూరిటీని కప్పిపెట్టుకోవడం కోసం అందవిహీనంగా ఉన్న వాళ్ళు వచ్చేటప్పటికి, లేదా ఫేస్లో చిన్న చిన్న ఏదో సంథింగ్ ఉన్న వాళ్ళు వచ్చేటప్పటికి ఎలాగైతే రకరకాల క్రీమ్స్ రాసుకుంటారో, బయట ఎగ్జిబిట్ చేసుకోవటానికి కొన్ని ఆభరణాలు కావాలి కాబట్టి ఆభరణాలు డబ్బు, ఆభరణాలు టాలెంటు, కష్టపడడం, రాత్రింబగళ్ళు ఇవంతా పొంది లోపల ఉన్న అగాధాన్ని, లోపల ఉన్న ఇన్సెక్యూరిటీని సాటిస్ఫై చేసుకొని ఎస్ ఐఎమ్ క్యాపబుల్, నన్ను మించినాడు లేడు అని చెప్పేసి వింటూ ఉంటారు. సో చాలామందికి టాలెంట్ కానీ డబ్బు కానీ అహరం అనేది లోపల ఉండే పిరికితనాన్ని కప్పిపెట్టుకోవడం కోసం వచ్చేది. అంతే తప్పించి మనం అందరూ అనుకుంటున్నట్లు వీటిని బేస్ చేసుకున్న అహం అనేది రాదు. నిజంగా టాలెంట్ ఉన్నవాడికి, నిజంగా న్యాచురల్ స్టేట్లో డబ్బు సంపాదించిన వాడికి ఎలాంటి ప్రెజర్, ఒత్తిడి, ఎక్కడో ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి యాంబిషన్, తపన లేకుండా అచీవ్ చేసిన వాడికి అహం ఉండదు. ఈ వాక్యం బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బు ద్వారా కానీ, ఆస్తి ద్వారా కానీ, తమ చుట్టూ ఉండే జనాల ద్వారా కానీ ఎవరికన్నా అహం వచ్చింది అంటే అర్థం వాళ్ళ లోపల ఇన్సెక్యూరిటీ ఉన్నట్లు, వాళ్ళు పిరికి వాళ్ళు అన్నట్లు లెక్క. ఆ పిరికితనాన్ని కప్పిపెట్టుకోవటం కోసం ఇవంతా కూడా మేకప్ లాగా వేసుకున్నారు. ఆ మేకప్ను చూసుకొని విర్రవీగుతున్నారు. అలా కాకుండా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా వర్క్ని ఎంజాయ్ చేస్తూ, నేర్చుకునే తత్వాన్ని ఎంజాయ్ చేస్తూ, ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలనే తపన లేకుండా, సింప్లీ డిఫాల్ట్ ఎక్స్ప్రెషన్ స్టేట్లో తమ ఎనర్జీ మొత్తాన్ని ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు, వాళ్ళకి డబ్బు వచ్చినా, పేరు వచ్చినా, ఇంకోటి వచ్చినా కూడా అహం అనేది ఉండదు. అసలు ఉండనే ఉండదు. సింప్లీ దే ఎంజాయ్డ్ ద ప్రాసెస్, దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ద ఎండ్ రిజల్ట్. ఎండ్ రిజల్ట్ని ఎంజాయ్ చేస్తున్నారంటే ప్రాసెస్ని బలంగా, అంటే కష్టపడడాన్ని, నేర్చుకోవడాన్ని, సంపాదించడాన్ని, ఎవరికో ప్రూవ్ చేసుకోవడానికి బలంగా కంప్లీట్ చేసి, ఆ బలంగా కంప్లీట్ చేసిన దాన్ని లోపల ఉండే డిస్సాటిస్ఫాక్షన్ని, లోపల ఉండే అబద్ధతను కప్పిపెట్టుకున్నట్లు లెక్క. అందుకని ఎవరైనా తగ్గేదేలా ఇలాంటి మాటలు మాట్లాడినా, అహాన్ని చూపించినా సింప్లీ నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే నువ్వు అర్థఫుల్ కాదు. ఆ విషయం నువ్వు ఎప్పుడైతే సెల్ఫ్ రిఫ్లెక్షన్లో నీకు నువ్వు గమనించుకొని సెంటర్డ్గా, కామ్గా, స్టేబుల్గా నీ సోల్ని స్టెబిలైజ్ చేసుకుంటావో ఆ తర్వాత జర్నీ చేయి. కాన్సెప్ట్ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. అండ్ ఆల్ ది బెస్ట్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ నల్లమోస్తేట.